వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి ఏం చేస్తున్నాడంటే యేసయ్య వాక్యము చేత సంఘమును ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రపరుస్తుంది, కడుగుతుంది. వాక్యముతో సంఘమును యేసయ్య ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తున్నాడు, కడుగుతున్నాడు. ఉదకం అంటే నీరు. హల్లెలూయా. వాక్యం అనే నీటి ద్వారా సంఘం అంటే మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రులుగా చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి కల్మషమును తొలగిస్తున్నాడు. మనం యథార్థత కోల్పోయాం. ప్రభు తన వాక్యాన్ని పంపించాడు. నా కుమారుడా, కోల్పోయావు, అందుకే నీ జీవితంలో అత్యధికమైన వృద్ధి లేదు. లేక నువ్వు యథార్థత కోల్పోయావు, అందుకే నువ్వు ఉద్ధరించబడ్డావు లేదు అని దేవుడు తన వాక్యాన్ని పంపి మనల్ని ఏం చేస్తున్నాడు? సరిచేస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, కడుగుతున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా.